పుస్తకం నుంచి 195 పాట. ప్రభువా, నేను నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించినాను, నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు. 195 పాట. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి 195. ప్రభువా, నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు. నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రభువా, నిన్ను నమ్మి గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరమావమించుచుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావో. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావో. ప్రభువా, నిన్ను నమ్మి నేనెందు బోధమన్నా గమనించుచుండవారు, నేనెందు గమనించుచుండం, నా వెంట పొంచియుండా, నన్ను కృంగనించా. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావో. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావో. ప్రభువా, నిన్ను నమ్మి పగబోని వారు నన్ను హతమార్పజూచి, మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావో. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావో. ప్రభువా, నిన్ను నమ్మి జీవాంబు వెల్గువైనా నీ సన్నిధానమందు నే సంచరించునట్లు, నే జారిపోవకుండా. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించి, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావో. ప్రభువా, నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమీ చేయగలరు, భయమేమీ లేదు నాకు. నరులేమీ చేయగలరు, భయమే
భయమేమీ లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నేనెందుకంటే నీవు నన్నాదరించినావు. కన్నావు నీవు నన్ను, మన్నించినావు నీవు. ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు. నీ వాక్యమునకు ఆటంకపరిచే ప్రతి శక్తిని మీరు దూరం చేయండి. నిలబడేది నేనైనప్పటికీ నువ్వు మాట్లాడకపోతే అది వ్యర్థమే గనుక నన్ను పూర్తిగా నీ సిలువు చాటును మరుగుపరిచి నాకు మొదట కూటమి ఏర్పాటు చేసిన కాంతమ్మగా పిలువబడిన దేవ సలోమికిని, వారి కుటుంబస్తులకును, కూడి వచ్చిన సంగమునకును ఈ యొక్క మైక్ శబ్దయంత్రము ద్వారాగా ఎంత విస్తీర్ణములో అయితే ఈ వాక్యము వినబడుచున్నదో, దేవవాక్యము ఫలించుటకు మీరే మాట్లాడి దర్శించి బలపరచుము. నీ వాక్యము సజీవము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది, ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మటుకు దూరుతుంది అని వాక్యము తేటగా లేఖనములో లిఖించబడి ఉన్నది. సజీవమని నీ వాక్యమును బోధించే యోగ్యత అర్హత నాకు లేదు ప్రభా. కరెంట్ మాకు అనుకూలపరిచినావు, వాతావరణం అనుకూలపరిచినావు, ఇంకా దేవ శబ్దయంత్రం కూడా అనుకూలపరిచినావు. దేవ నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మాట్లాడుచుండగా ఎలాంటి బలహీనత, నీరసము రాకుండా ఏ మాటలు అవసరమైనయో ఆ మాటలే మీరు దేవా తండ్రి ప్రచురము చేసి, నా మాటలు కాకుండా వీళ్ళు చూపును బట్టి కాకుండా దేవా నీ వాక్యము బోధించిన దాని ప్రకారము, గ్రహింపించిన దాని ప్రకారము మాట్లాడుటకు నీ సహాయం నాకు దయచేసి భద్రపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. వాక్యము కూటమి ఏర్పాటు చేసిన సహోదరి సలోమికి, వారి కుటుంబస్తులకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దినము వారి భర్త గారు వెంకటరమణయ్య గారు చనిపోయిన రోజు కనుక కూటమి పెట్టుకోవడానికి ఏదో కారణం ఉండాలంట. ఆ రీతిగా ఈ కారణమును బట్టి గత 2-3 సంవత్సరములు ఆమె కూటము పెట్టుకోపోయినప్పటికీ ఎలాగైనా పెట్టుకోవాలని ఆశపడింది కనుక ఈ కూటము ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ దినము మరి శనివారము అయినప్పటికీ సువార్త బయట వ్యాపించాలనే ఉద్దేశంతో ఈ కూటమునకు నేను అంగీకారం తెలిపి ఉన్నాను. దేవుని వాక్యం చూద్దాము. సమయము చాలా ఎక్కువైంది. వాక్యము చూద్దాం. ఇది సాధారణంగా మనము
హెచ్చరిక కూటమని నేను అనేక పర్యాయాలు మీకు చెప్తా ఉన్నాను. బైబిల్లో 100 హెచ్చరికలు ఉన్నాయి. ఒక 7 హెచ్చరికలు మీకు తెలియజేస్తాను. 7 లేకపోతే 10 కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. విందాం. మొదటి హెచ్చరిక రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రేపు ఏం వారం గుర్తుంది కదా? ఈవేళ ఆదివారం అనుకుంటుందంట. రేపు డ్యూటీకి వెళ్ళిపోద్దేమో అని గుర్తు చేస్తున్నాను. కనుక రేపు ఆదివారం, రేపు ప్రాముఖ్యమైన రోజు బల్లారాధన. అంతకన్నా ప్రాముఖ్యంగా రేపు ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే, స్త్రీల దినోత్సవం. కనుక గట్టిగా మాట్లాడడానికి ప్రపంచవ్యాప్తంగా నేను కూడా సిద్ధపడ్డాను స్త్రీల కోసము. ఉమెన్స్ డే రేపు ప్రత్యేకమైన వాక్యం ఉంటుంది. విషయం గమనిద్దాం. దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. మైక్లో మాత్రమే చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మొదటి హెచ్చరిక పాపము గురించిన హెచ్చరిక. ఏమంటున్నాడు రోమీయులతోటి పౌలు? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మాట నమ్మదగిన మాట, శ్రేష్టమైన మాట. పరిశీలన చేద్దాం. హెచ్చరికలో మొదటి హెచ్చరిక, వాక్యం యొక్క సారాంశంలోనికి వెళ్దాం. పాపము యొక్క జీతం ఏంటంట? మరణము. అందరూ చచ్చిపోతున్నారు కదండి అని మీరు అంటారు. లోకములో ఎవరు బ్రతికి ఉండరు. సాక్షాత్తు దేవుని కుమారుడని యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మరణించారు. కనుక అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. అందరూ పాపినైతే నేను కూడా పాపినే అని మనము దాన్ని తీసి ప్రక్కకు పెట్టడానికి వీల్లేదు. ఈ మరణము లోక సంబంధమైన మరణము గురించి రాయలేదు. ఏ మరణం అంట? ఏ మరణం ఇది? ఏ మరణము? రెండవ మరణము. ఏంటండి? చచ్చిపోయినోడు ఎవడో తిరిగి రాలేదు. మా వెంకట రమణయ్య గారు మళ్ళీ రాలేదు కదా, ఒకసారే పాతి పెట్టాను నేను అని సొలొమి చూస్తూ ఉంది. కానీ దేవుని వాక్యం యొక్క సారాంశము, దేవుని వాక్యం యొక్క విధానం అది కాదు. దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే పాపము వల్ల వచ్చు జీతము మరణము. జీతం అంటే అది లోక సంబంధంగా అందరూ చనిపోవాలి. ఈ శరీరమును విడిచిపెడితేనే గాని ఎవరును వెళ్ళవలసిన గమ్యస్థానము వెళ్ళరు. కనుక లోకంలో అందరూ చనిపోతా ఉన్నాము. ఈ మరణము గురించి వాక్యము చెప్పటం లేదు. కానీ మానవుడికి ఇంకొక మరణం ఉంది. ఒకవేళ పాపము చేసి అక్రమము చేసి, చాలా మంది అనుకుంటారు ఈవేళ ఫలానా రోజు అండి మంచి రోజు, ఈవేళ చచ్చిపోయాడు కనుక పరలోకము వెళ్తాడు. కొంతమంది బెడ్ రిడిన్ అవ్వకుండా, బెడ్ రిడిన్ అంటే మంచము పట్టకుండా చూస్తున్న ప్రాయంగా అలా చచ్చిపోయాడు అనుకోండి, చాలా మంచి మరణము, చావు అంటారు. అది కాదు. లోకములోని ఎలాగ చనిపోయినా, బెడ్ రిడిన్ అంటే మంచం ఎక్కి కొన్ని దినాలు శ్రమపడి చనిపోయినా, అకస్మాత్తుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న ప్రాణముగా మాట్లాడుతూ చనిపోయినా, ఎలాగ చనిపోయినా ఆ మరణములోని లోకములో మనము తేడాలు గమనించి చాలా మంచి చావు చచ్చాడండి, మంచి చావు చనిపోయిందండి, ఫలానా దినమందు చనిపోయాడు గనుక, ఫలానా రోజులో చనిపోయాడు గనుక డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాడని లోకములోని
ఒక మాయను కల్పించి మనుషులను భ్రమింపజేస్తూ ఉన్నారు. కానీ నిత్య జీవము కలుగునకై దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ చావుతో నాకేం సంబంధం లేదు. అలాగ అని మనం ఒకవేళ క్రైస్తవులుగా లోక సంబంధమైన సుఖవంతమైన చావు మనకొస్తే అదే మంచిది అనుకుంటే, యేసు ప్రభు చనిపోయిన ఆ చావు లోక సంబంధంగా అంత మంచిదంటారా? కాదు. ప్రభు బహుగా హింసించబడ్డాడు. లోకములోని మనుషులు అనబడిన రోమా ప్రభుత్వం వారు, యోదయ సామ్రాజ్యపు అధినేతలు ఆయన శిక్షించక ముందు ఆయన చావు కోసం సిద్ధపడిన క్షణాల్లోని ఆయన గట్టిగా ప్రభుతో ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తము చెమట బిందువుల వలె వచ్చింది. లోకము ఆయన హింసించక ముందు, లోకము ఆయన దూషించక ముందు, లోకము ఆయన కొట్టక ముందు, లోకము ఆయన మరణమునకు అప్పగించక ముందే ప్రభువైన యేసుక్రీస్తు చావునకు సిద్ధపడ్డాడు. ఈ భౌతిక సంబంధమైన చావు గురించి బైబిల్లో అంత ప్రాముఖ్యత ఏమీ లేదు. కానీ దేవుని వాక్యము తేటగా, వాడు అన్యుడైనా, దేవుని వాక్యము తెలిసిన వాడైనా, దేవుని వాక్యము తెలియని వాడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, మనం ఎంత దౌర్భాగ్యులమంటే మనలోని ఏముంటుంది చెప్పండి? మాది ఫలానా కులం అండి ఉంటుందా? మాది కొంచెం ఎక్కువ అంటాం. రాత్రి కావడం నాతో చెప్తా ఉంది, మాది కొంచెం ఎక్కువ అండి. మనం ఏం చేసామంటే, కులం అనేది మన హృదయంలో రక్తములో జీర్ణించుకుపోయింది. మనకి కులము కావాలి కనుక దేవుడికి కూడా కులం అంటగట్టామంట. కొంతమంది అంటారు, మా కుల దైవం అండి. కులానికి ఒక దైవము ఉంటుంది అంటే దేవుడికి కూడా కులం అనే గజ్జిని అంటగట్టారు. మేం ఫలానా కులస్తులం కనుక ఫలానా వారింటి దగ్గర భోజనము చేయమండి. కుల వ్యవస్థ ఉన్నట్లయితే దేవుడు లేనట్టే. కుల వ్యవస్థ నీలో ఉన్నట్లయితే దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, పాపమునకు జీతము మరణము. కొంతమంది ఈ మధ్య క్రైస్తవులు తయారయ్యారు. యేసు ప్రభు ఏ ఇంట్లో పుట్టాడు? పుట్టాడండి? ఆయన వడ్లవాని ఇంట్లో. వడ్లంటే కార్పెంటర్. మీరు కొయ్యి పని అంటారు, మేము వడ్రంగి పని అంటాము. బైబిల్లో వడ్లవాని కుమారుడు. ఈ కార్పెంటర్ పని ఇప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు. కానీ పూర్వ దినాల్లోని ఈ కార్పెంటర్ వాళ్ళు కంసాలి అనే కులం వారు చేసేవాళ్ళు కనుక ఇప్పుడు ఏమంటారంటే, కంసాలోనండి నేను, యేసు ప్రభు మా కులం అండి. ఆ తర్వాత ఇంకేం చెప్తారంటే, యేసు ప్రభు పుట్టిన తర్వాత గరుడు గాబ్రియేలు దూత ఆకాశ మండలంలోని స్తుతులు చేస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు రాత్రి వేళ ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభు మహిమ వచ్చి వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? గొర్రెల కాపురు. అయితే దూత ఆ గొల్లలతో, గొల్లలారా భయపడకుడి. గొల్లోడు దేవుడండి. ఏ దేవుడు? యేసు ప్రభు గొల్లలకి దూత కనబడింది కనుక మా దేవుడండి. దేవుని వాక్యం అలాగ చెప్పలేదు. ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. యేసు ప్రభు కొందరికి కాదు, అందరికీ ప్రభువై ఉన్నాడు. అందరికీ ప్రభువై ఉన్నాడు కనుక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలోనూ శుక్రవారం చనిపోయినా, ఆదివారం చనిపోయినా, సోమవారం చచ్చిపోయినా, మా చిన్నప్పుడు నేను చూసేవాడిని, కోడి సోమవారం గుడ్డెడితే ఏడ్చేవాళ్ళు. మీ దగ్గర ఉందో లేదో నాకు ఆ సాంప్రదాయం తెలియదు. కానీ ఆ సోమవారం రోజు కోడి గుడ్డెట్టింది అనుకోండి, వాళ్ళు విలపించి అమ్మా బాబు అని చచ్చిపోయారు. ఏమిరా చచ్చిపోయారు అనుకుంటే కోడి గుడ్డి. ఆ గుడ్డి వాళ్ళు తినరు. నాకు ఇస్తే బాగుండు, ఆమ్లెట్ వేసుకుందాం అనుకునేవాడిని. చూడండి, లోకములోని మనుషులు దినములను, కాలములను,
నక్షత్రములను పాటించి లోకం యొక్క పాపమును దాని ద్వారా విడుదల పొందామని చూస్తా ఉన్నారు. దినములతో బైబిల్కి సంబంధం లేదు, రోజులతో దేవుని వాక్యమునకు సంబంధం లేదు. సంబంధం ఏంటంటే, ఒకవేళ నువ్వు పాపము చేస్తే నీ జీతం ఏంటంటే మరణము, అదే నరకము, అదే యమగుండము, అదే పాతాళమని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఆ జీతము తీసుకోకుండా ఉండాలంటే, నరకము, పాతాళము, యమగుండము అనే ఈ నరకములో మనము యుగ యుగాలు కాలకుండా ఉండాలంటే, ప్రభు వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణము. మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం. హెబ్రీ 2వ అధ్యాయము 1, 2, 3. కావున మనము వివిధ సంగతులను విడిచిపెట్టి కొట్టు కదా కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగో తప్పించుకొందుము. రెండవది ఏంటంటే, నిర్లక్ష్యము చేయకూడదు. దేన్నంట విన్నాము. ఏం విన్నామండి? చదవండి. మొదటి వచనము. కావున మనము వివిధ సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగిన అనేకమైన వినిన సంగతులు, అనేకమైన సంగతులు మనం వింటున్నాము. ఏ సంగతులు? లోకంలో సంగతులు కాదు. మనము ప్రతి ఆదివారం వాక్యం వింటాము, మన సంఘంలో ప్రతి బుధవారం వింటాము, ఇంకెప్పుడు వింటాము? శనివారం వింటాము, ఇంకా కోటలైతే వింటాము, శుక్రవారం వింటాము. వాక్యము వినబడుచున్నది. వాక్యము విన్న తర్వాత వినిన సంగతులను మనం ఏం చేయకూడదంట? విని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. రెండో హెచ్చరిక. వాక్యము, దేవుని వాక్యం విన్నాం, నేను చేయలేనండి అంటే కుదరదు. నేను దానిని అవలంబించలేనంటే కుదరదు. నేను దానిని గైకొనలేనంటే కుదరదు. మరి విశేషమైన అంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త ఉండాలంట. కానీ మనకేముంటది? చెప్తారులే దేవుని సేవకులు, మనం ఇలా పడుకుని పోదాం. పైకేమో మంచు పడినట్లు అనిపిస్తుంది. ఒకవేళ నేను ఇలా వేసుకుంటే ఏమనుకుంటారో, పాపం పాస్టర్ గారికి మంచు పడుతుందని వేసుకుని అనుకుంటా. కానీ సైతం అంటే నెమ్మదిగా నిద్రపోబావు అని మనల్ని ఏం చేస్తాడు? జో కొడతాడు. మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉన్నట్లు మనము దాని విషయమై. 3వ వచనం చదవండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగో తప్పించుకోగలము. పర్లేదులేండి అంటే కుదరదు. మనకి వాక్యం వినబడకపోతే తప్పించుకోవచ్చు. మనకి సువార్త లేదు, నాకు తెలియదు, బైబిల్ నాకు తెలియదండి, దేవుని వాక్యం అంటే నేను ఎరగను. మనకి దేవుని వాక్యం తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు. తెలిసిన తర్వాత పర్లేదులే, సిల్లో దొంగ తప్పించుకున్నాడు కదా, మన కథలు ఎలాగుంటాయి కదా. ఆడు తప్పించుకున్నాడు కదా, ఈడు తప్పించుకున్నాడు. లోకంలో ఎవరు బాగున్నారండి?
లోకంలో ఏ మనుషుడు శ్రేష్టమైన వాడుగా పాపము లేని వాడుగా ఉన్నాడు? ఆ దినమందు దేవుడు ప్రేమ గలవాడు గనుక ఆఖరి రోజు నేను కూడా పశ్చాత్తాపడతాను అంటే లోకంలో నీ పప్పులు ఉడుకుతాయి కానీ దేవుని దగ్గర పప్పులు ఉడకవు. లోకంలో నీ నటన సాగుతుంది. లోకంలో నువ్వు ఎవరైనా మోసం చేయొచ్చు, లోకంలో నువ్వు ఎవరైనా గాయపరచొచ్చు, లోకంలో నీ అపిత్రత, నీ పాపము, నీ శరీరేచ్ఛలు, నీ భోగేచ్ఛలు, నీ త్రాగుడు, నీ వ్యభిచారము, నువ్వు ఎవరినైనా మోసము చేయొచ్చు. కానీ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేలా ఎలాగూ తప్పించుకోగలవు? తప్పించుకోలేము. నేను దేవుని సేవకుడు కుమారుడైనా, నేను బలిపీఠం మీద నిలబడి వాక్యము చెప్పినా, నేను కేకలేసి అరిచి వాక్యము చెప్పినా, దేవుని వాక్య ప్రకారం నేను నడవకపోతే నేను తప్పించుకోలేను. కనుక రెండవ హెచ్చరిక ప్రభు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయకూడదు. మూడవ హెచ్చరిక చూద్దాము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 42వ వచనము. మత్తయి 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చును, సరిపోద్ది. ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి. కనుక సెల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే మెలకుగా ఉండొచ్చా? ఆ మెలకు కాదు. లోకంలో లోక సంబంధమైన మెలకు కాదు. మనం మెలకుగా ఉండాలంటే ఏం చేస్తాము? టీ తాగుతాం, అవునా? లేకపోతే ఏదైనా పాట పాడుతూ ఉంటాము. ఒక్కళ్ళే ఉంటే నిద్ర వస్తుందని ఏం చేస్తాము? పక్కన ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాము. సాధారణంగా నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నా పక్కన బిడ్డలు కూర్చుంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్రంట్ సీట్ కావాలి వాళ్ళకి నా పక్కన. అది కొంచెం సౌఖ్యంగా ఉంటుంది కనుక నిద్రపోని వాళ్ళు ఇక్కడ కూర్చోవాలంట. నేను నిద్రపోను డాడీ. సరే నిద్రపోవు. నిజమేనా? నిజమే. కనుక ఎంతసేపు ఉంటారంటే నిద్ర వచ్చే వరకు వాళ్ళు మెలకుగా ఉండి కూర్చుంటారు. తర్వాత నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిద్రకోకుండా ఆగమనాలా? సరే నిద్ర వచ్చినప్పుడు పడుకోండి. మరి అలాంటప్పుడు ఎందుకు ఎదురు సీటుకు వచ్చావు అనుకున్నాను. కానీ నేను మెలకుగా ఉండలేకపోయాను. లోకంలో మెలకుగా ఉండాలి. లోకంలో ఎందుకు మెలకుగా ఉండాలి? డ్రైవర్ పక్కన కూర్చునేవాడు. ఒకవేళ డ్రైవర్ నిద్ర వస్తే వీళ్ళందరూ నిద్రలోకి వెళ్తారు. అంతేనా? డ్రైవర్గా నేను నిద్రపోయాను అనుకోండి, అందరినీ కూడా శాశ్వతమైన నిద్రలోనికి తీసుకెళ్ళిపోతానే మన భయము చేత డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నామని మెలకుగా ఉండమంటారు. కానీ నాకైతే నిద్ర రాదు. దేవుని దయ వల్ల డ్రైవింగ్లో నిద్ర అనేది నాకు రాదు. సాధారణంగా ఎప్పుడైనా వస్తే పక్కగా ఆపేసి పడుకుని ఒక పావు గంట మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటాను. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఆ మెళుకు కాదు. ఆ మెళుకుగా ఉండడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపి ముఖం కడుక్కొని, లేకపోతే కొంచెం బయటకు వచ్చి కొంచెం టీ తాగి, లేకపోతే లోకంలో కొన్ని పండుగలు ఉంటాయి, జాగారం చేస్తారు. అంటే రాత్రి తెల్లవారు పడుకోరు కనుక కొన్ని ఆటలు ఆడి, లేకపోతే కొన్ని డాన్సులు వేసి అలాగ నిద్ర లేకుండా చేస్తారు. ఆ నిద్ర గురించి ప్రభు చెప్పటం లేదు. మీరు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెళకువ అంటే ఆత్మ సంబంధమైన మెళుకు మనకు కావాలి. రేపు చేసుకుంటానే ప్రార్థన అంటే కుదరదు. రేపు మారు మనసు పొందుతానంటే కుదరదు. నువ్వేదైనా పాపములో ఉంటే రేపు విడిచిపెడతాను ఆ పాపాన్ని, నా వ్యసనాన్ని రేపు విడిచిపెడతాను. ఇంకా కొంతకాలం ఇలాగ సాగకపోతే, ఇలా కొంతకాలం నా జీవితం ఈ వ్యసనానికి నేను బానిస అవ్వకపోతే నేను జీవించలేనేమో, నాకు కష్టమేమో అనిపిస్తుంది. కానీ వాక్యము చెప్తుంది, నీ కష్ట సుఖాలు నీవు కొని తెచ్చుకున్నాయి. నీ వ్యసనము నీ యొక్క జీవితంలో నీ స్వయంగా నీ ఇష్టపూర్వకంగా పాపము చేసావు కనుక నువ్వు దాన్ని కొని తెచ్చుకున్నావు. ప్రభు అంటున్నాడు, నేడే అనుకూల సమయము గనుక, నేడే రక్షణ దినము గనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు వస్తానో తెలియదు గనుక
మీరు రక్షణ పొంది సిద్ధపడి ఉండండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. మార్కు 13:33 చదవండి. మార్కు 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. హెచ్చరిక. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. శిష్యులు చేసింది అదే. శిష్యులతో ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించక ఉండినట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రభు ఉన్నాడు కదా, ప్రభు చూసుకుంటాడులే. మన కోసం కూడా ప్రభే ప్రార్థన చేస్తాడు. మన యొక్క భక్తి కూడా అలాగే ఉంటుంది. నాకు దేవుని సంఘం ఉంది, దైవజనులు ఉన్నారు, నా కోసం ప్రార్థించేవాళ్ళు ఉన్నారు. ఏదైనా ప్రార్థన అవసరత చెప్తే చర్చిలోని దాన్ని అనౌన్స్ చేసి ప్రార్థన చేస్తారు అని మనం అనుకుంటాము. ప్రభు అన్నాడు, వారితోటి మీరు శోధన వస్తుందయ్యా, మీరు శోధనలో ప్రవేశించక ఉండినట్లు మెలకువ కలిగి ఏమన్నాడు? ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే వాళ్ళ నిద్ర ఆగలేదు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే శోధన వస్తూ ఉంది. ఎవరి వల్ల శోధన వచ్చింది? ఆ ప్రభుత్వం వారి వల్ల శోధన వచ్చింది. ఆ ప్రభుత్వం వారు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నువ్వు యేసు ప్రభువుని ఎరిగిన వాడు కదా? అవును అని అన్నాడా? అమ్మో కష్టంగా ఉంది కదా, కఠినంగా ఉంది, నాకు ప్రభు ఎవడో తెలియదు. శోధన జయించాడా? జయించలేదు. ప్రార్థన ఎప్పుడైతే తక్కువైపోతుందో, ప్రార్థన ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో, ప్రార్థన ఎప్పుడైతే ఆచారం అయిపోతుందో, ప్రార్థన ఎప్పుడైతే పెదవులపై నుంచి వస్తుందో, ప్రార్థనలో మన జీవితంలోని జయకరమైన జీవితము చూడలేము. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలంట? ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? చూడండి, ఒక వచనం చూపిస్తాను. హెబ్రీ 10:25. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనము. హెబ్రీ 10:25. కొందరు మానుకొనుచున్నట్లు మైక్ పనిచేస్తుంది. సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించు కొలది మీరు చూచిన మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఆలోచింతుము. సరిపోదు. ఆ దినము సమీపించు కొలది మరి ఎక్కువగా మీరు ఎలాగ ఉండాలంట? ఎవరికాళ్ళ ప్రార్థన చేసుకోవాలా? ఏం చేయాలంట? సమాజముగా కూడుకొనుట మానొద్దు. ఎందుకు చెప్పాడు హెచ్చరిక? మానొద్దని ఎందుకు హెచ్చరిక చెప్పాడు? కొందరు మానేసుకున్నారు అన్నాడా? లేదా? కొందరు మానుకున్నట్లుగా. మీకు తెలుగు రాదని నాకు అర్థమైపోయింది. అంటే కొందరు మానేసుకున్నారని అర్థమే కదా. కొందరు మానుకొనుచున్నట్లుగా. మనకు ఆదివారం ప్రార్థన ఉందా? బుధవారం ఉందా? శనివారం ఉందా? శుక్రవారం కూడా ఉందా అంటున్నారు మధ్యలో కొంతమంది కదా. 4 రోజులు ప్రార్థన. మనకున్న 7 రోజులు 4 రోజులు మనం సమాజముగా కూడుకుంటున్నాం. కొన్ని సంఘాల్లో ఉండకపోవచ్చు. కొన్ని సంఘాలు ఆదివారం మాత్రమే తెరుచుకుంటాయి. ఎందుకంటే ఆదివారం చికెన్ వండుకుంటాం కాబట్టి కదా. కనుక మనం ఏమనిపిస్తుంది? వాళ్ళ సంఘం ఆదివారం ఉందండి, మా సారు బుధవారం అంటాడు, శనివారం అంటాడు, శుక్రవారం అంటాడు, మళ్ళీ ఆ ప్రార్థన ఈ ప్రార్థన అంటాడు అని మనము కొన్నిసార్లు హృదయంలో వ్యసన పడతాము. అయితే ఆ దినము సమీపించు కొలది. సమీపిస్తుందా? దూరం అయిపోతున్నాం ఆ దినానికి. దగ్గరలో ఉన్నాము. మీరు యుద్ధ వార్తలు విన్నప్పుడు ఆయన గుమ్మము యొద్దే సమీపముగా ఉన్నాడని మీరు తెలుసుకోమని వాక్యం సెలవిస్తుంది. ఆ దినము సమీపించుకొలది ఆదివారం భక్తి మానేయాలి. ఆ దినము సమీపించుకొలది వారాల భక్తి మానేయాలి. ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా సమాజంగా మీరేం చేయమన్నాడు? కూడుకోమంటున్నాడు.
ఫలానా వాడు ఆదివారం అండి, నీ ఆదివారం భక్తి కాదు దేవుడికి కావాల్సింది. సమాజంగా కూడుకుంటే హెచ్చరిక ఉంటుంది, సమాజంగా కూడుకుంటే ఒకరికొకరి ప్రార్థన ఉంటుంది, సమాజంగా కూడుకుంటే నీలోటేటంటో నాలోటేటంటో దేవుడు ఏం చేస్తాడు, బయలుపరుస్తాడు. కనుక ఆ దినము సమీపించుకొలది మీరు ఒకరినొకరు ఏం చేయమన్నాడు, సమాజంగా కూడుకొనుట మానవద్దు. ఎందుకంటే కొన్ని సంఘాలు మానేసుకున్నాయి అని వాక్యము తేటగా చెప్తుంది. 4వ హెచ్చరిక మత్తయి 7:21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి హెచ్చరిక. జాగ్రత్త అంటే ఏంటి? హెచ్చరిక. రే జాగ్రత్తగా వెళ్ళి రా అని మనం చెప్తాం. అంటే ఏంటది? హెచ్చరిక. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడే. ఎవరంటే వాళ్ళు? ఎవరు వాళ్ళు? ప్రవక్తలు. అని ఏమన్నాడు దేవుడు కూడా? ప్రవక్త అన్నాడా? లేకపోతే లోకంలో ఉన్న తాగుబోతాడు అన్నాడా? కాదు కదా, లోకం అనలేదు. వెలుపల గురించి చెప్పాడు. ఇప్పుడు లోపలున్న వారి గురించి, విశ్వాస గురించి కాదు, నిలబడి వాక్యము చెప్పేవారి గురించి 4వ హెచ్చరిక ఏం చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్త. ఎలా తెలుస్తుందండి అబద్ధమో? వాడు సత్యవంతుడో కాదో ఎలా తెలుస్తుంది? చెట్టు మంచిదో కాదో దేని బట్టి తెలుస్తుంది? దాని కాయలను బట్టి తెలుస్తుంది. నీ యొక్క ప్రవక్త లేకపోతే నీ దైవజనుడు, నీ సంఘ కాపరి అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్తతో వారి ఫలములు బట్టి తెలుస్తుంది. ఏంటి ఫలములు అంటే దేవుడు ఒక లిస్టు ఇచ్చాడా? ఆత్మ ఫలమేమనగా అని ఇచ్చాడు లిస్టు. దేవుడు ఏం చెప్పాడంటే అది వద్దు కానీ ఇప్పుడు చూడండి, దేవుడు ఒక విషయంలో ఒక మాట చెప్పాడు. 2 కొరింథీయులు 6:17. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందితా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము గనుక అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయటికి వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు ఏమన్నాడు అక్కడ? అపవిత్రమైన దాన్ని ఎవరితో చెప్తున్నాడు? ఆయన ప్రజలతోటి. ఆయన ప్రజలంటే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? చేయరా? చేస్తారు. ఆయన ప్రజలంటే బాప్తీసం పొందుంటారా? పొందరా? బాప్తీసం పొందారు, ప్రార్థన చేస్తారు, దేవుని కానుకలు ఇస్తున్నారు. నేను వారి దేవుణ్ణి అంటున్నాడు ప్రభువారు. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే అపవిత్రమైన దానిని ముట్టకూడదు. అపవిత్రమైనది అంటే ఏంటి? లోకములో దేవుడు నిషేధించిన దాన్ని. లోకములో దేవుడు నిషేధించాడు. ఒకవేళ నేను దేవుని సేవకుడిని అనుకోండి, దైవజనుని అనుకోండి, నేను సిగరెట్ కాలుస్తుంటే ఏం చేస్తున్నాను? అపవిత్రమైన దాన్ని ముట్టుకున్నాను అంటే దేవుడు నా దేవుడై ఉంటాడా? ఉండడు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. ముట్టేవారికి అగ్గిపెట్టి కూడా ఇవ్వకూడదు. మనం ఏం చేస్తాము? మా తాతయ్య వచ్చాడండి, మా మేనమామ వచ్చాడండి, అగ్గిపెట్టి అడుగుతున్నాడండి. అగ్గిపెట్టి ఇచ్చేవాడు ఎంతో, కాల్చిన వాడు ఎంతో ఇచ్చేవాడు కూడా అంతే సమానంగా ఏకీభవ చేస్తున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. లోకంలోని మీకు అందరికీ తెలుసో తెలీదో మరొకసారి చెప్తాను. స్మోకింగ్ అంటే పొగాకు కాల్చేవాళ్ళు, లేకపోతే పొగాకుని నమిలేవాళ్ళు ఖైనీ అంటారు. గుట్కా ఇక్కడ పెట్టుకొని నవ్వులుతూ ఉంటారు. దాన్ని పిండి చేసి ఇక్కడ పెడతారు. లోకంలోని ఒక జాతి పశువుని మనందరం ఏం చేస్తాము? అసహించుకుంటాం. ఏ పశువుని చెప్పండి? పంది. పంది ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. మనం వెళ్ళింది తింటుంది. అవునా? అందుకే దాన్ని అసహించుకుంటాము.
మీరు మా ప్రాంతం వస్తే, ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ మా ప్రాంతం పందులు వరి చేలోకి పోతాయి, నువ్వుల చేలోకి వెళ్తాయి, శనగ చేలోకి వెళ్తాయి, అన్ని చేలోకి వెళ్తాయి, పొగాకు చేలోకి వెళ్ళవు. అంత నీచమైన పంది అసహించుకున్న దాన్ని మనుష్యుడు ప్రీతిగా నోట్లో పెట్టుకుని తింటున్నాడు. అలాంటి వారికి నేను దేవుడునై ఉండను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అపిత్రమైన దాన్ని ముట్టకూడదు. ఒకవేళ నేను సేవకుడైనా, యాజకుడైనా, సువార్థికుడైనా, ఉజ్జీవ బోధకుడైనా, దేవుని సువార్తను మోసేవాడైనా వాటిని నేను ముట్టకూడదు. సంఘానికి కాదు దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడేమంటున్నాడు ఇక్కడ? 4వది ఏ బోధ అంట? అబద్ధ బోధ. అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్త పడుడి. అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్త పడుడి. ఇటీవల నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళి చాలా రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయిన తర్వాత నాతో పాటు 4-5 ఉన్నారు. వాళ్ళకి అంగడి ఉంది, షాప్ ఉంది, దుకాణం మూసేశారు. వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. ఎవరో వచ్చి బయట నుంచి తలుపు తీశారు. తీసిన తర్వాత వాళ్ళు ఏదో కొంటున్నారు, చేస్తున్నారు. ఆ దుకాణం అమ్మే ఆమె కొన్ని తీసుకుని బయటికి వెళ్ళింది. నేను చూశాను, అది ఖచ్చితంగా సిగరెట్ ప్యాకెట్ చూశాను. అయిపోయింది. నేను కూర్చున్న తర్వాత నాకు వాళ్ళు భోజనం పెట్టడానికి రెడీ అవుతే నాకు భోజనం వద్దని చెప్పాను. ఏం చెప్పాను? నాకు భోజనం వద్దమ్మా. ఏంటంటే అలాగన్నారు. చాలా దూరం, చాలా కాలం తర్వాత వచ్చారు కదా, నువ్వు ఇప్పుడు చేతితో ఏదో అమ్మేవు కదా, ఏంటి అని అడిగాను. అది 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 అంటుంది ఆవిడ. ఏంటి చెప్పు అన్నాను. సిగరెట్ ప్యాకెట్ అండి. దేవుడు ఉంటాడా? నేను ప్రార్థన చేసి నన్ను మీరు బాగా పోషించి నాకు భోజనం పెట్టి అపవిత్రమైన దాన్ని దేవుడు ముట్టుకోవద్దంటే దాన్ని అమ్ముతా ఉన్నారు. అది సేవకుడైనా, బోధకుడైనా, ప్రసంగికుడైనా సిగరెట్లు అమ్మితే, అపవిత్రమైన దాన్ని ముట్టుకుంటే వాడు సేవకుడు కాదు, అబద్ధ ప్రవక్త. బోధ అందరికి నచ్చదు. ఈ వాక్యం అందరికి నచ్చదు. ప్రభు దగ్గర 12 మంది మిగిలిపోయారు ఆఖరిలో ఉన్నప్పుడు. నా దగ్గర ఒక్కడు లేకపోయినా పర్లేదు, ఉన్నవాళ్ళు పరలోకం వెళ్తే చాలు. అది నా బోధ. చందాలు పోగు చేసుకోవడానికి, జీతాలు భక్తి చేయడానికి కాదు ఈ బోధ. ఈ బోధ ఉన్న సువార్త ఉన్నది చెప్పాలి. కనుక అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త పడమంది. నీ బోధ ఏంటి? నువ్వెంత మంచిగా బోధించేవి కాదు, ఎంతమంది నోరాగిలించుకుని నవ్వుతూ సెటైర్లు వేసుకుంటూ బోధించిన బోధ కాదు. నీ వాక్యము మనిషిని నొప్పించాలి, గొచ్చుకోవాలి. అబద్ధ ప్రవక్తల విషయమై దేవుడు అంటున్నాడు జాగ్రత్త పడుడి. బోధ ఎలాగుంది? కనుక అన్నాను, అర్జెంటుగా ఆ ప్యాకెట్లు తీసే అన్నాను. తీసింది. కాల్చేయమని చెప్పాను. కాల్చేసింది. మళ్ళీ ఎన్నడైనా నువ్వు వాటిని అమ్మితే మళ్ళీ నీ గృహంలోకి రానని చెప్పాను. కనుక తర్వాత మళ్ళీ మొన్న మా ఫిబ్రవరి మాసంలో కలిసాను. ఏమమ్మా వచ్చి వందాలయ్య గారు అంటే, ఏమమ్మా బాగున్నాను, అమ్ముతున్నావా? లేదండి. వ్యాపారం తగ్గిపోయిందా? ఏమీ తగ్గిపోలేదండి, వచ్చేవారు వస్తూనే ఉన్నారు. వ్యాపారం ఏమీ నాకు లాస్ రాలేదు. ప్రభు కోసం నిలబడితే దేవుడు దీవిస్తాడు. మన భక్తి వంగిపోతూ ఉంటుంది. ఇటు తుఫాను వస్తే అటు. ఇక్కడ చూద్దాం, ఇంకొక 2 హెచ్చరికలు చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. 1 యోహాను 2, 15, 16, 17. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కొంతమంది అంటారు, మీరు ఫలానా అన్య సంబంధమైన దానికి వెళ్ళారు కదండి. ఇటీవల నాకు అలాంటి ఒక అనుభవం ఎదురైంది. ఒక కుటుంబంతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు ఎందుకు వెళ్ళారండి అని అడిగితే, మరి వెళ్ళకపోతే మన ప్రేమ ఎలా తెలుస్తుందండి వాళ్ళకి? ఫంక్షన్కి వెళ్తేనే ప్రేమ, వాళ్ళ పెళ్లిలోని పాల్గొంటేనే ప్రేమ, వాళ్ళ భోజనం తింటేనే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? కష్టములోని
మీరు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే విందు చేస్తున్న వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మేలు అన్నాడు. మనం అక్కడికి వెళ్ళాం, అమ్మో దయ్యం వచ్చేస్తుంది భయం, ఇంకా కర్మంత్రాలు అవ్వలేదు, దినం అవ్వలేదు, కార్యం అవ్వలేదు, పెద్దల భోజనం అవ్వలేదు కనుక అమ్మో అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదండి అంటాం. మనము అక్కడ భయపడతాం. పెళ్లి భోజనం అయితే పుష్పవతో రజస్వలో పెద్ద మనిషో మెచ్యూర్ ఫంక్షన్ అయితే పరిగెట్టి వెళ్ళిపోతాము, ఎందుకంటే భోజనం కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకమును స్నేహించు వానిలోని దేవుని ప్రేమ ఉండదు. ఇది దేవుని మాట, నా మాట కాదు. ఇంతకు ముందు మీ బోధకులు చెప్పలేదు కనుక నా బోధ అందరికీ కాంట్రవర్సీగా అంటే విప్లవాత్మకంగా ఉంటుంది. ఉన్నట్టు బోధించేవాడు ఎవడైనా లోకానికి విడ్డూరంగా కనబడతాడు. ఇంతకుముందు మీ బోధకులు ఎక్కడైనా తినేయండి, ఎక్కడైనా మీరు వెళ్ళి కూర్చోండి, మేము కావాలంటే వచ్చి కడుగుతామని బోధించారు. కనుక వాక్యము కాంట్రవర్సీ. ప్రభు అన్నాడు లోకమును ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉంటుందా? ఉండదు. ఇది నా బోధ కాదండి, ఇది ఫెలోషిప్ బోధ కాదు, ఇది డేవిడ్ బ్రైనార్డ్ బోధ కాదు, ఇది బైబిల్లో ఉన్న బోధ. మీరు లోకమును కానీ దాంట్లో కానీ మీరు ప్రేమించొద్దు. ఇంకా యాకోబు దాన్ని లోతుగా రాశాడు. యాకోబు 4:4 వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితోటి శత్రుత్వము. సరిపోతుంది. వ్యభిచారులారా అన్నాడు ఎవరిని? లోకంతో స్నేహం చేసేవారిని. నేను వెళ్ళలేదండి, అక్కడ తొంగోలేదండి. తొంగోడం అంటే తెలుసా మీకు? పడుకున్న దాన్ని ఏమంటారు? తొంగోడం అని అంటారు. నేను వెళ్ళి తొంగోలేదండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ పాపము చేయలేదని అనుకుంటే ప్రభు అంటున్నాడు ఈ లోకముతో స్నేహం చేయవాడు మొదట వాడిని సంబోధించింది ఏంటంటే వ్యభిచారులారా. పాపము చేస్తే ఒక స్త్రీయో ఒక పురుషుడో తన పక్క పాడైపోతే, తన పక్క అపిత్రమైతే ఎలాగ భావిస్తాడో లోకముతో స్నేహము చేసేవాడిని దేవుడు అన్నాడు వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరు. స్నేహము కాదు మనం చేయవలసింది, ప్రేమ చూపించాలి. దేవుడు లోకమును ఎంతో ఏం చేశాడు? ప్రేమించాడు. మనం ప్రేమించాలి. నేను ప్రేమించొద్దని చెప్పను. పాపిని చూసి పాపము విషయమై వాడిని మనం గద్దించాలి, ప్రేమించాలి, సత్కార్యం చేయాలి, హెచ్చరించాలి. ఆయన తీసుకెళ్లి భోజనం పెడితే ప్రేమ అని మనం అనుకుంటాం. కాదు, వాడు పాపము చేసినప్పుడు దిద్దితే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. కనుక లోక స్నేహము దేవునికి వైరము, కనుక దేవుని ప్రేమ ఉండదు. కనుక ప్రపంచమంతటికి ప్రభు తన ప్రేమ గురించి హెచ్చరిక చేస్తున్నాడు. నా ప్రేమ మీలో ఉండాలంటే, నేను మీలో నివసించాలంటే లోక ప్రేమ తీసేయి. 6 చూద్దాము. 2 తిమోతి 3:15 క్షమించండి 15 కాదు, 2 తిమోతి 3:4 1, 2, 3, 4 వచనాలు చదవండి. హెచ్చరిక చూద్దాం. 2 తిమోతి 3, 1, 2, 3, 4 అంత్య దినములలో అపాయమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? ఇదొక హెచ్చరిక. అంత్య దినములో ఏముంటదంట? అపాయం ఉంటది. అంత్య దినములో మనం ఎంత మేము ప్రార్థన చేసుకున్నాం. మాకు ఎందుకు కష్టం వచ్చిందంటే కష్టం రావడానికి చాలా ఉంటది, కానీ అంత్య దినములో అపాయము ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షం ఇస్తున్నప్పుడు దేవుడు నీతిమంతులకి అనీతిమంతులు ఒకటే సూర్యుడా? వాళ్ళకి వేరే సూర్యుడు, మనకు వేరే సూర్యుడు ఉన్నాడా? అందరికి ఒకటే సూర్య చంద్ర నక్షత్రాలు, భూమండలంలో అందరికి ఒకటే సముద్రము భూమి అంతా ఒకటే. కనుక అంత్యకాలములో ప్రభు అంటున్నాడు అపాయకరమైన దినములు వస్తాయి. అపాయం వస్తే సైతాన్ అంటాడు నీకు దెబ్బ తగిలిందా, నువ్వు పాపం చేస్తుంటావు. నీకు ఫలానా గాయం తగిలిందా, నువ్వు ఖచ్చితంగా ఏదో లోటు చేస్తుంటావు.
లోటు చేస్తే సరి చేసుకోవాలి, పాపం చేస్తే సరి చేయాలి. కొన్నిసార్లు ఏమీ చేయకపోయినా అంటాం కదా, ఉట్టు పున్నానికి తగిలిందని. ఉట్నే మనకి ఏదైనా దెబ్బ తగిలితే సైతాన్ అంటాడు నువ్వు పాపివి, లేకపోతే సైతాన్ అంటాడు నువ్వు నీ దేవుడిని కాపాడలేదు. నేను ఒక ఆమె నాకు ఫోన్ చేసింది బెంగళూరు నుంచి, చెప్తా ఉంది ఆవిడ, అయ్యా ప్రభు అన్ని ప్రేమ గలవాడు దయగలడు మీరు అంటారు, కానీ ప్రభుకి మనము పక్కవాళ్ళు ప్రేమించడం అన్నీ చేయమంటాడు, కానీ ప్రభు అన్ని లెక్కలాడుతాడు. ఏమంటుంది? అందరినీ ప్రేమించమంటాడు, ఇచ్చిన దానికి లెక్కప్ చెప్తాడు, మనకు మాత్రం ఇచ్చేది ఇవ్వడండి. నేను ఫోన్ కట్ చేసి మళ్ళీ మాట్లాడతాను మీతోటి, ఇప్పుడు మాట్లాడే టైం లేదు నాకు, అప్పటికి బీపీ వచ్చేస్తుంది. నేను మాట్లాడే టైం లేదు, మళ్ళీ మాట్లాడతానంటే మీతో నేను కూడా మాట్లాడలేను. ప్రభు ప్రేమ గలవాడు దయగలవాడు, పక్కోళ్ళు ప్రేమించి వాళ్ళు ప్రేమించి అంటాడు. మనం అన్ని పనులు చేసినా మనకి ఇవ్వాల్సింది దేవుడు ఇవ్వట్లేదండి. ప్రభుకి అన్ని లెక్క చెప్పాలంటాడు. ప్రభుకు భయపడిన భర్తను ప్రేమిస్తుందండి అని చెప్తుంది. ప్రభుకు భయపడి ఏం చేస్తుందంట? దేవుడు లెక్క ఆడతాడని భర్తను ప్రేమిస్తుంది, భర్త మీద ప్రేమతో కాదు. ఏమన్నాను తర్వాత మాట్లాడతాను నీతోటి, కొంచెం నేను అప్పటికే ఫ్రస్ట్రేషన్ అవుతున్నాను, తర్వాత ఫోన్ కట్ చేశాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అంచె దినముల్లో అపాయకరమైన కాలము వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, కరువు వస్తుంది, కొన్నిసార్లు పంట పండదు, కొన్నిసార్లు జీతం అందదు, కొన్నిసార్లు వ్యాధి వస్తే తగ్గదు, కొన్నిసార్లు మనము అనుకున్న ప్రయత్నం వెంటనే అవ్వదు, భర్తలు భార్యల మధ్యన అసమాధానం పెరిగిపోతూ ఉంటుంది. అపాయకరమైన దినములు వస్తాయి కనుక మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆఖరి హెచ్చరిక చూద్దాము. హెబ్రీలు రాసిన పత్రిక 9:27. హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మళ్ళీ ఇంకొక జన్మ లేదండి మనకి. పునర్జన్మ వ్యవస్థ తప్పు అని బైబిల్ తేటగా ఎందుకు రాశాడు ఈ మాట? ఎందుకంటే మళ్ళీ జన్మలోని నీకు మీ ఇంట్లో నేను పుట్టాలి, మళ్ళీ జన్మలో నీకు మొగుడై పుడతాను ఆడాలంటారు కొన్నిసార్లు. మళ్ళీ జన్మ నీ భర్త అయితే అప్పుడు నువ్వు నన్ను వాయిస్తున్నావు కదా, నేను కూడా నిన్ను వాయిస్తాను, నేను దేవుణ్ణి అడుగుతాను కదా. లేవంటారు అలాంటి మాటలు ఉంటాయి. నేను భర్తనై ఉంటే నా బాధ ఏటో నీకు తెలియాలంటే నువ్వు నన్ను కొడుతున్నావు కనుక, హింసిస్తున్నావు కనుక నేను కూడా హింసిస్తాను. ప్రభు అదే చెప్తున్నాడు. మనుష్యుడు ఏమవుతాడంట? ఒక్కసారే మరణమయ్యి మృతి పొందాలి, మరొక మరణము, మరొకసారి జన్మ లేదు, పునర్జన్మ లేదు. పునర్జన్మ ఉందని భ్రమపడుతున్నావేమో. ఇంకొక జన్మలో పుణ్యం చేసుకుంటాను, ఇంకొక జన్మలో ఫలానింట్లో కోడలుగా వెళ్తాను. ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా నీళ్లు పోసుకున్నారు అనుకోండి, నీళ్ళు పోసుకోవడం అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఆ టైంలో నేను చచ్చిపోయాను అనుకోండి, సేమ్ మా ఇంట్లో మా కోడలు ఉందనుకోండి, ఇంకా రాలేదనుకోండి, కోడలు ఉంది, ఆమె ప్రెగ్నెంట్ టైంలో నేను చచ్చిపోయాను అనుకోండి, కొడుకు పుడితే ఎవరు పుట్టారంటారు? డేవిడ్ గారు పుట్టారండి, సార్ పుట్టేశారు అంటారు. నేను పుడతానా? పుట్టను. నేను వెళ్ళవలసిన గమ్యస్థానం నేను వెళ్ళిపోతాను. కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనుషుడు ఒక్కసారే మృతి పొంది వెంటనే ఏమైపోతుందంట? తీర్పు ఉంటుంది. చదవకుండా చదవండి 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, అటు తర్వాత తీర్పు. అంతే, మళ్ళీ పునర్జన్మ లేదండి. మళ్ళీ లోకంలోనికి మనుష్యుడు పునర్జన్మ ద్వారాగా మళ్ళీ ఇంకో కాకుగానో కుక్కగానో పుట్టడానికి అవకాశం లేదు. గోడ మీద ఏం భోజనాలు పెట్టద్దు. గోడ మీద టానిక్ అంటే తర్వాత ఒకవేళ వాళ్ళకి ఇష్టమైన వస్తువులు పెట్టవద్దు. ఒక్కసారే మరణమవుతాడు. కాకుగా రాడు, కుక్కగా రాడు, నక్కగా అసలే రాడు, పందిగా రాడు, పక్షుల రూపంలో రాడు. ఒక్కసారే మరణమై తర్వాత ఏమైపోతుందంట? తీర్పు పొందుతాము. ఏ తీర్పు అంటది? ప్రకటన 20:12. ప్రకటన 20:12.
చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందుతారు. గ్రంథం ఏమవుతుందంట? విప్పబడుతుంది. 2 గ్రంథాలు ఉన్నాయి. మొదటి గ్రంథం ఏం గ్రంథము? మర్చిపోయారు కదా, చదవండి. జీవ గ్రంథము, వేరొక గ్రంథము. జీవ గ్రంథం అంటే ఆ జీవ గ్రంథములో పేరున్నవాడు పరలోకము వెళతాడు. వేరొక గ్రంథం పేరు దేవుడు రాయలేదు, ఆయనకి ఇష్టం లేదు రాయడము. అందుకే వేరొక గ్రంథం అని రాశాడు. అందులో ఎవరి పేరైతే ఉంటుందో వాడు మరణము నందును తీర్పు పొందుతాడు. జాగ్రత్తగా ఉండాలి మనము. ఇవన్నీ హెచ్చరికలు, దేవుడు చేస్తున్న హెచ్చరిక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హెచ్చరిక. లోకము కాలము గతించిపోతా ఉంది. నేను ఎప్పుడో మానుకుంటా నా పాపము, ఎప్పుడో మానుకుంటా నా వేషము, ఎప్పుడో మానుకుంటా నా వ్యసనం అంటే కుదరదు. అంత్యకాలము సమీపమైపోయింది. దేవుని యొక్క తీర్పు దగ్గరలో ఉన్నాము. నువ్వు ఎవరివైనా సరే, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మెళుకు కలిగి ప్రార్థన చేయడి. కనుక 7 హెచ్చరికలు మనము విన్నాము. ఆఖరి హెచ్చరిక ఏంటి? నేను పేరు చెప్పలేదంటారా? చెప్పండి. ఆఖరి హెచ్చరిక ఏంటి చెప్పండి. 7వ హెచ్చరిక ఏంటి? చూద్దాం. ఎన్నో వచనం చదివారు మీరు? ప్రకటన. ఆఖరి దేవుని తీర్పు గురించిన హెచ్చరిక. మొదటిది పాపము గురించిన హెచ్చరిక. రెండోది దేవుని వాక్యం నిర్లక్ష్యము చేయకూడదని హెచ్చరిక. మూడోది మెలకుగా ఉండాలంటే అప్రమత్తంగా ఉండమని వాక్యం. 3వ హెచ్చరిక. 4వది తప్పుడు బోధల గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. 5వది లోక ప్రేమ గురించి, ప్రపంచ ప్రేమ గురించిన హెచ్చరిక. ప్రపంచ ప్రేమ, లోక ప్రేమ గురించిన హెచ్చరిక. 6వది చివరి కాలము గురించిన, అంత్యకాలము గురించిన హెచ్చరిక. 7వది దేవుని తీర్పు గురించిన హెచ్చరిక. కనుక ఈ హెచ్చరికల ద్వారా మనం బలం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ కూటమి ద్వారాగా నీ వాక్యం మాకు బోధించిన విధానముకై నీకు వందనాలు. నీ సహాయం మాకు దయచేసి బలపరచు. నన్ను మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు విన్న వాక్యము మరి విశేష జాగ్రత్త కలిగి, మీరు కొట్టుపోకుండా ఉన్నట్టు విశేష జాగ్రత్త కలిగి ఉండమంటున్నావు. అలాంటి జాగ్రత్త కలిగి ఉండే భాగ్యం మాకు దయచేసి భద్రపరచు. యుద్ధమైన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యం దయచేయండి. కాంతమ్మ కొంత ప్రయాసపడి ఖర్చుపడి దేవా తండ్రి తన భర్త కూటమి ద్వారా సువార్త అందించాలని, తన గృహంలో ఈ ప్రార్థన కూటమి జరగబడాలని ఈ కూటమి ఏర్పాటు చేసింది. ఆమె ప్రయాసని జ్ఞాపకం చేసుకుని ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని వాక్యం సెలవిస్తుంది. ఖర్చుబడిన రెట్టింపు ఆశీర్వాద బిడ్డలకు మీకు దయచేయండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. నేను వాక్యం చెప్తున్న నాకు కూటమెట్టుకున్న ఈ కుటుంబం, సలోమి, వారి యొక్క బంధువులకి, రక్తం, స్నేహితులకి, సంఘానికి, మైక్ ద్వారా విన్న వారికి నువ్వు చేసిన హెచ్చరికలు జ్ఞప్తించుకుని దాని ప్రకారం నడిచే భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ ఘనత పొందండి. నా మాటలో దోషం ఉంటే నన్ను క్షమించుము. నా మాటల్లో దేవా తండ్రి అతిక్రముడే నన్ను క్షమించి విత్తమైన వాక్యం ఆశీర్వాదకరంగా చేసి ఈ కుటుంబానికి కావాల్సిన దీవెన దయచండి. ప్రతి విధముల సైతానికి శోధన తీసివేయండి. అనైక్యత, ప్రేమలేనితనము, సమాధాన స్థితి, కలహ ఆత్మ అన్నిటి నుంచి కూడా ఈ గృహం విడుదల పొందుటకు మేము చేయించిన ప్రార్థన అంగీకరించి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైని నడిపించి ఈ కుటుంబమునకు మనకి దేవుడు విడుదలను, సమాధానమును, ఆశీర్వాదం ఇచ్చి నడిపించి కాపాడును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు. కూటమి వచ్చిన మీ అందరికీ మైక్ ఆపండిరా.